మిత్రులారా, దేశంలో గౌతమ్ అదానీ బందిపోటు దొంగతనం నడుస్తున్నదని, అన్ని రాజ్యాంగ వ్యవస్థలు గౌతమ్ అదానీ గుప్పిట్లో ఉన్నాయని అనేక వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటికీ నమ్మని వాళ్ళున్నారు. ఒక తాజా ఉదంతం వినండి. గౌతమ్ అదానీ రాజస్థాన్లో ఒక రాష్ట్ర ప్రభుత్వ సంస్థతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందంతో సంబంధం లేకుండా 1400 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వాలి అని డిమాండ్ చేశాడు. వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత ఇవి ఇవ్వడానికి ఆలస్యం చేశారు కాబట్టి వీటికి వడ్డీ కట్టి ఇవ్వాలి అని కూడా అన్నాడు. ఆయనకు అవి రావాల్సిన అవసరమే లేదు, కానీ వడ్డీ కట్టి ఇవ్వాలి అన్నాడు. వాళ్ళు వడ్డీ కట్టడానికి నిరాకరించినందువల్ల కోర్టుకు పోయాడు. ఆశ్చర్యకరంగా ఆ కోర్టు న్యాయమూర్తి అదానీ చేసింది తప్పు, అదానీకి ఆ డబ్బులు ఇవ్వవలసింది కాదు, అట్లా తీసుకున్నందుకు 50 లక్షలు ఫైన్ వేస్తున్నాను, అసలు ఈ మొత్తం ఉదంతాన్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్తో విచారణ జరిపించాలి అని తీర్పిచ్చాడు. ఏం జరిగిందో తెలిసిన? తీర్పిచ్చిన కొన్ని గంటల్లో ఆ న్యాయమూర్తిని తొలగించారు. ఆ న్యాయమూర్తిని రాజస్థాన్ హైకోర్టు వెంటనే ఆ పదవి నుంచి తొలగించి పక్కన పెట్టింది. ఆ సాయంత్రానికి 200 కిలోమీటర్ల అవతలికి ఆయనను బదిలీ చేశారు. 2 వారాలు తిరగకుండా ఆ తీర్పు మీద స్టే ప్రకటించారు. ఇది ఈ దేశంలో జరుగుతున్నది. పూర్తి వివరాలు వినండి. రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ అని రాజస్థాన్లో విద్యుత్ ఉత్పత్తి శాఖ ఉంది. ఆ శాఖ తన విద్యుత్ ఉత్పత్తి కోసం నిరంతరం బొగ్గు కావాలి కాబట్టి ఛత్తీస్గఢ్లో హస్దేవ్ అరండ్ అరణ్యాలలో ఉన్న బొగ్గు గనులకి టెండర్ పాడింది. వాళ్లకు ఆ బొగ్గు గనులు వచ్చాయి. ఆ బొగ్గు గనుల తవ్వకాన్ని, అక్కడి నుంచి బొగ్గు తవ్వి రాజస్థాన్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేసే పనిని అదానీ కంపెనీకి అప్పగించారు. అదానీ దానికోసమే ప్రత్యేకంగా ఒక కంపెనీ ఏర్పాటు చేశాడు. పార్సా కెంటే కాలరీస్ లిమిటెడ్ అనే కంపెనీ అది. ఈ కంపెనీతో రాజస్థాన్ విద్యుత్ బోర్డు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అదానీ కంపెనీ గని తవ్వాలి, బొగ్గు బయటికి తీయాలి, ఆ బొగ్గును సమీపంలో ఉన్న రైల్వే మార్గం వరకు చేర్చాలి, అక్కడి నుంచి రైల్లో అది రాజస్థాన్ వెళ్తుంది. బొగ్గు గని దగ్గర నుంచి రైల్వే మార్గం వరకు సైడింగ్ అంటారు, అంటే అదనపు రైలు పట్టాలు. ఈ అదనపు రైలు పట్టాలు వేసి రవాణా చేసే బాధ్యత అదానీ కంపెనీది అని అగ్రిమెంట్లో రాసుకున్నారు, కాంట్రాక్ట్లో రాసుకున్నారు. 2013లో కాంట్రాక్ట్ కుదిరింది. 2018 వరకు కూడా ఆ రైలు పట్టాలు వేసే పని అదానీ కంపెనీ చేయలేదు కాబట్టి మళ్ళీ రాజస్థాన్ బోర్డు దగ్గరికి వచ్చి రైలు పట్టాలు వేసే పని జరగలేదు కనుక రోడ్డు మార్గంలో ట్రక్కుల ద్వారా రైలు మార్గం దగ్గరికి చేరుస్తాము అని కొత్త ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో రోడ్డు రవాణా ఖర్చులు ఎవరు భరించాలి అనేది లేదు. పట్టాలు వేసి ఉంటే పట్టాలు వేసే పని ఆయనది, కానీ ఇప్పుడు పట్టాలు వేయలేదు కాబట్టి రోడ్డు మార్గంలో వస్తుంది, ఎవరిది అని రాలేదు. 2018లో ఈ రోడ్డు రవాణా చేసినందుకు నాకు 1400 కోట్ల రూపాయలు నష్టమైంది, నాకు ఖర్చు అయింది, అది మీరు ఇవ్వాలి అని రాజస్థాన్ బోర్డును అడిగాడు. రాజస్థాన్ బోర్డు 1400 కోట్లు ఇచ్చింది. నిజానికి కాంట్రాక్ట్ ప్రకారం ఆ బాధ్యత రాజస్థాన్ బోర్డు మీద లేదు, చేర్చే బాధ్యత అదానీ మీద ఉంది. కానీ రాజస్థాన్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కాబట్టి చెల్లించడంలో బహుశా ఆలస్యం జరిగి ఉంటుంది. అదానీ కంపెనీ రాజస్థాన్ బోర్డు మీద మీరు నాకు ఇవ్వవలసిన 1400 కోట్ల రూపాయలు సమయానికి ఇవ్వలేదు కాబట్టి మీరు ఎంత ఆలస్యం చేశారో అంత వడ్డీ చెల్లించవలసింది అని మరొక తాకీదు పంపాడు. ఈ తాకీదుకు మాత్రం రాజస్థాన్ బోర్డు నిరాకరించింది. మేము వడ్డీ చెల్లించవలసిన అవసరం లేదు అంది. సరే, ఇప్పటికి వచ్చిన 1400 కోట్లే అదనంగా వచ్చాయి, లెక్కలో లేకుండా వచ్చాయి, ఇంకా వడ్డీ ఎందుకు అని ఊరుకోలేదు అదానీ. కోర్టుకు వెళ్ళాడు. కోర్టులు తనవే, ప్రభుత్వాలు తనవే, గనులు తనవే, ఈ దేశము తనదే కదా. కోర్టుకు వెళ్ళాడు. ఆ కోర్టు జైపూర్ కమర్షియల్ కోర్ట్ అంటారు దాన్ని. ఈ జైపూర్ కమర్షియల్ కోర్టులో జడ్జి దినేష్ కుమార్ గుప్తా ముందరికి ఈ కేసు వచ్చింది. ఈ కేసు 2020లో వచ్చింది, 2025 దాకా సాగింది. జూలై 5న జడ్జి దినేష్ కుమార్ గుప్తా ఒక తీర్పు ఇచ్చాడు. చాలా సంచలనాత్మకమైన తీర్పు. ఆ రోజుల్లో పత్రికల్లో వచ్చింది, కానీ బహుశా రాజస్థానీ పత్రికల్లో వచ్చి ఉంటుంది.
బయట ఎక్కువ మంది చూసి ఉండరు. ఆ తీర్పులో ఆయన 2 విషయాలు చెప్పాడు. మీ ఇద్దరూ కలిసి 2 కంపెనీల మధ్య కుదిరిన కాంట్రాక్ట్లో టు బిల్డ్, కన్స్ట్రక్ట్ అండ్ డెవలప్ ద రైల్వే సైడింగ్ ఫ్రమ్ మైన్ హెడ్ అప్ టు ద నియరెస్ట్ కనెక్టింగ్ రైల్వే లైన్. ఇది అదానీ కంపెనీ బాధ్యత. ఈ బాధ్యతను నిర్వర్తించలేదు కాబట్టి కనీసం ది అదానీ లెడ్ వెంచర్ షుడ్ హ్యావ్ సఫర్డ్ అట్లీస్ట్ ద బర్డెన్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఫర్ ఇట్స్ ఓన్ డిఫాల్ట్. తాను చేసిన తప్పు వల్లనే తాను రోడ్డు రవాణాకు వెళ్ళవలసి వచ్చింది కాబట్టి, రోడ్డు రవాణా మీద కొంత ఖర్చు అయింది కాబట్టి ఆ ఖర్చు తానే భరించి ఉండవలసింది. కానీ రాజస్థాన్ బోర్డును కాంట్రాక్ట్లో లేకుండా అడిగాడు కాబట్టి ఈ అడగడమే తప్పు, అడిగింది మాత్రమే కాకుండా మళ్ళీ వడ్డీ కూడా అడుగుతున్నాడు. ఇదంతా తప్పు. ఇందుకోసం అదానీ కంపెనీ మీద, పర్సా కెంటే కాలరీస్ లిమిటెడ్ మీద 50 లక్షల రూపాయలు జరిమానా వేస్తున్నాను అని అన్నాడు జడ్జి. అంతటితో కూడా ఆగలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక ఆదేశం ఇచ్చాడు. ఈ అగ్రిమెంటు అమలు చేయడంలో అవకతవకలు జరిగాయి కాబట్టి 1400 కోట్ల రూపాయల ప్రజాధనం అనవసరంగా ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు కాబట్టి దీని మీద ఆస్క్డ్ ద స్టేట్ గవర్నమెంట్ టు రిక్వెస్ట్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్స్ CAG టు ఆడిట్ ద డీల్ బిట్వీన్ ద 2 ఎంటిటీస్. ఈ మాట తీర్పు ఇచ్చాడో లేదో, ఆయనను జూలై 5న ఈ తీర్పు వచ్చింది. కొన్ని గంటల్లోనే ఆయనను మీరు మీ పదవి నుంచి పక్కకు తప్పుకోండి అని రాజస్థాన్ హైకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది. ఆ ఆదేశం ఇచ్చిన 1-2 గంటల్లోనే మిమ్మల్ని బీవార్ జిల్లా జడ్జిగా బదిలీ చేస్తున్నాము అని మరొక ఆదేశం ఇచ్చింది. అంటే అదానీకి వ్యతిరేకంగా చిన్నపాటి తీర్పు, 50 లక్షల రూపాయల జరిమానా, అక్రమం చేశాడు అనే తీర్పు ఇస్తే జడ్జికి ఉన్న చోట ఉండడానికి వీల్లేదు. అక్కడి నుంచి పంపించేసి జూలై 5న జరిగింది. జూలై 18న హైకోర్టు స్వయంగా దిగి ఈ తీర్పు మీద స్టే ఇచ్చింది. ఆ 50 లక్షల రూపాయల ఫైన్ కట్టనక్కర్లేదు, కాగ్ విచారణకు వెళ్ళనక్కర్లేదు. ఇంకా ఆ స్టే మీద విచారణ జరుగుతుంది. 2026 జనవరిలో విచారణ జరగబోతుంది. అప్పుడు బహుశా ఈ ఫైను కట్టనక్కర్లేదు, అదానీ చేసిందంతా సరైనదే అనే తీర్పు కూడా రావచ్చు. ఇది దేశంలో బందిపోట్లు పడ్డ స్థితి. అన్ని వ్యవస్థలను ఆక్రమించి, అన్ని వ్యవస్థలను ఒక వ్యక్తికో 2 వ్యక్తులకో అనుకూలంగా మారుస్తున్న స్థితి. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం.